93లో రామాలయం కడతాము, ఇటుక్కి మీరు డొనేట్ చేయండి అని చెప్పి RSS వాళ్ళు వచ్చారు ఇంటికి. సార్ మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు అంత రామ భక్తుడు కదా అని చెప్పి. ఆయన పూజలో ఉన్న ఆయన లేచి, నా భక్తి రాముడికి, నా రాముడు ఇంట్లో ఉన్నాడు, నా రాముడు ఇంట్లో ఉంటే చాలు, అక్కడ ఒక మసీదుని కట్టేసి మీరు రామాలయం కడితే ఆయన నా రాముడు కాదు, నేను ఇవ్వను అన్నారు. మా తాతయ్య అదే మాట ఈ రోజు అని ఉంటే మా ఫ్యామిలీలోనే ఎంతో మంది ఆయన్ని దేశ ద్రోహి అనేవాళ్ళు, యాంటీ నేషనల్ అనేవాళ్ళు. సో ఎసెన్షియల్లీ మనిషికి దేవుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్, మనిషి దేవుడిలో మెర్జ్గా అయినప్పుడు మనిషే దేవుడు అవుతాడు. మనిషికి దేవుడికి గ్యాప్ ఏమీ లేదు, ప్రతి ఒక్కరూ దేవుడు కావచ్చు అన్నది నాకు అర్థమైనంత వరకు ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఇన్ హిందూయిజం. నువ్వు ఈ చీర కట్టుకున్నావా లేదా, బొట్టు పెట్టుకున్నావా లేదా, రామ మందిర్ కి జై అన్నావా లేదా, మీరేమో 100 కోట్ల మంది దేవుళ్ళు ప్రొడ్యూస్ అవ్వచ్చు అంటున్నారు, మాకేమో దేవుళ్ళ గురించి మీరు ఒక తప్పు మాట అన్నా కూడా మేము హర్ట్ అవుతాము అంటున్నాము. దేవుళ్ళ పూజలు ఎలా చేయాలి, అది హిందూయిజం అంటున్నాము. అఫ్ కోర్స్ నువ్వు అలా అనొచ్చు, బట్ నేషన్ కి మాత్రం జై అనాలి, అప్పుడు నేను ట్రూ హిందూ అంటాము అంటున్నారు. ఇదంతా నాకు చాలా సూపర్ఫిషియల్ గానే అర్థం అవచ్చు, అండ్ మేబీ చూసే వాళ్ళకి ఇంకా సూపర్ఫిషియల్ గానే అర్థం అవచ్చు. కానీ నేను మాట్లాడచ్చు, రిలీజియన్ కి ఒక స్పిరిచువల్ డెప్త్ ఉంది, కాన్స్టిట్యూషన్ అది ఇవ్వలేదు అది. ఓకే, మీ గ్రాండ్ ఫాదర్ కి ఆ డెప్త్ అర్థమైంది, డెప్త్ అవటం మూలనే డొనేషన్ ఇవ్వనన్నాడు. మీరేమో ఐడెంటిటీ పట్టుకోరు, వేరే రిలీజియన్స్ ఏమో ఐడెంటిటీ పట్టుకుని వచ్చి నిన్ను డామినేట్ చేసేస్తాయి. ఇప్పుడు రియల్ రూలర్ ఈజ్ మోడర్నిజం. 1000 ఏళ్ల క్రితం జరిగిన తగాదాల గురించి కాదు ఇప్పుడు చూడాల్సింది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్ అబౌట్ ఎక్సెప్ట్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.